టు ఆల్ అందరికీ నమస్కారం అండి. బిగ్ బాస్ సీజన్ 13 ఎపిసోడ్ రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ది బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పడానికి నాగమయ్యే కారణం. ఎందుకంటే సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 రోజులు అయిపోయింది, 13 రోజులు స్టార్ట్ అయిపోయింది. ఇంతవరకు ఒక ఎనర్జీ లేదు, జోష్ లేదు, నాగమాయలో అస్సలు సీరియస్నెస్ లేదు. వస్తున్నారు ఏదో షో చూస్తున్నారు, స్క్రిప్ట్ ఇచ్చింది చదివేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఇప్పటి వరకు ఉండేది. ఆల్రెడీ 2 సాటర్డే సండేలు మనం చూసాం కాబట్టి చెప్తున్నా. ఈరోజు జరిగే దాంట్లో హబ్బా అనకూడదు కానీ ఆ ఫీలే వేరబ్బా. సోనియా గారికి ఇచ్చిన కౌంటర్ విషయంలో కానీ అండ్ యష్మి గారిని తిట్టిన విషయంలో కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అయితే చాలా రోజులకి మళ్ళీ చూశాను నేను నాగ్సార్లో. అప్పుడెప్పుడో సీజన్ 5, సీజన్ 3 అండ్ సీజన్ 1 వదిలేయండి, అది ఇంకా ఎనర్జీ వేరే లెవెల్. నాకు బాగా నచ్చింది. వీళ్ళందరూ ఈ వీక్లో ఇచ్చే కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రిగ్గర్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ బట్టి ఒక సాంగ్ అయితే రెడీ చేసి డ్యాన్స్ అయితే చేశారు కుర్రోళ్ళు. తర్వాత నాగ్సార్ ఎంట్రీ చేసేటప్పుడు ఇంకా స్క్రీన్లోని ఫ్రైడే ఏం జరిగిందో సాటర్డే చూస్తాం కదా అని చెప్పేసి ఆడియన్స్తో చెప్పేటప్పుడు ఆ ఫ్రైడే ఎపిసోడ్ అంతా టెలికాస్ట్ చేసి అక్కడ ఆడియన్స్కి అయితే చూపిస్తారు. చూపించేటప్పుడు అక్కడ విష్ణుప్రియ ఫుడ్ గురించి, దొంగతనం గురించి గొడవలు అయితే అవుతున్నాయి. చిల్లీ పౌడర్ గురించో దేనికో ప్రేరణ వచ్చి నువ్వు నా ఐటెం నువ్వు దొంగలించావు, అది నాదా కాదా కరెక్ట్గా చూపించు అని చెప్పేసి అన్నారు. కానీ దీని వెనక ఉన్న షాడో పర్సన్ ఎవరు? మణికంఠ. అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిల్లీ పౌడర్ తీసుకొచ్చి విష్ణుప్రియకి ఇచ్చి ఇది నువ్వు దాయు అని చెప్పేసి అన్నాడు. దానివలన విష్ణుప్రియ బ్లేమ్ అయ్యింది. అంటే వాళ్ళందరూ వచ్చి ఇది నాదా కాదా అని చెప్పేసి అడగడం, తను కొంచెం ఆ విషయాన్ని తట్టుకోలేకపోయింది, తను తీసుకోలేకపోయింది అనమాట. మణికంఠ దొంగతనం చేసిన దానికి విష్ణుప్రియ ఎందుకు బ్లేమ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆమె కొంచెం హట్ అయ్యింది. దానివలన మణికంఠ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశాడు, వెళ్ళి సారీ చెప్పాడు. ఇది జరిగిందనమాట. యష్మి గురించి అండ్ విష్ణు గురించి కంపారిజన్ చేస్తున్నాడు నవీన్ మణికంఠ తోటి. ఏ రకంగా కంపారిజన్ చేస్తున్నాడు అంటే, యష్మికి వచ్చేసరికి గేమ్ని స్పోర్టివ్గా తీసుకోదు, చాలా పర్సనల్గా వెళ్ళిపోద్ది. ఇంకా విష్ణుప్రియకి వచ్చేసరికి అయితే ఎమోషనల్ అయిపోద్ది. కొన్ని విషయాలు తను తీసుకోలేదు పర్సనల్గా, తను కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి అని మణికంఠ అండ్ నవీన్ డిస్కషన్ అయితే చేశాడు. తర్వాత కంట్రీ డిలైట్ టాస్క్ అయితే ఇచ్చారు. కంట్రీ డిలైట్ టాస్క్ ఇచ్చేటప్పుడు టీమ్ ఏ టీమ్ బి అనేది వ్యవహరించారు. ఇప్పుడు ప్రజెంట్ కంట్రీ డిలైట్కి మెగాస్టార్ చిరంజీవి గారు దీనికి అంబాసిడర్గా చేస్తున్నారు కాబట్టి, బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు కాబట్టి సార్కి సంబంధించిన మూవీస్ లిస్టు అండ్ దానిలో ఉన్న హైలైట్స్ చెప్పి దీనికి క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే రెడీ చేసుకున్నారు. టీమ్ ఏ టీమ్ బి ఇచ్చేసరికి టీమ్ బి విన్ అయిందండి. టీమ్ బిలోకి వచ్చేసరికి ప్రేరణ, నిఖిల్ అండ్ ఆదిత్య, నబీల్ అండ్ నైనిక. టీమ్ బి సీత, విష్ణు, పృథ్వీ, మణికంఠ అండ్ శేఖర్, యష్మి. నాగ్సార్ అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎంటైర్ పాన్ ఇండియాలో ఈ సీజన్కి వచ్చిన వ్యూస్ ఇంతవరకు ఏ భాషల్లోని ఇండియాలో ఏ భాషలో ఉన్న లాంగ్వేజ్కి ఏ బిగ్ బాస్కి కూడా అటువంటి వ్యూస్ అయితే రాలేదు. 6 బిలియన్ వ్యూస్ అయితే వచ్చాయంట. టీఆర్పీలో ది బెస్ట్ ఫస్ట్ ప్రయారిటీలో బిగ్ బాస్ సీజన్ 8 మన తెలుగు సీజన్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉందని చాలా గర్వంగా అయితే చెప్పారు. మరి ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు. మన వ్యూస్ అయితే మినిమం 400 కూడా రావట్లేదు, కానీ బిగ్ బాస్ అయితే అంతమంది చూస్తున్నారంటే మినిమం వ్యూస్ ఒక 10K 40K వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. చూద్దాం పెర్ఫార్మెన్స్. అంటే నాగ్సార్ ఇంకా ఓపెన్ చేయగానే కొన్ని సీజన్స్లోనైనా రిమైనింగ్ సీజన్స్లోనైనా నాగ్సార్ గన్ను పట్టుకుని చాలా సీరియస్గా ఉండి హౌస్ మేట్స్ని వెల్కమ్ చెప్పేటప్పుడు అందరూ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి చెప్తారు, స్కూల్లో బడి పిల్లలు చెప్పేసినట్టు. కానీ అక్కడ ఉన్న పర్సన్ని చూసి వాళ్ళు ఎంత భయపడతారో అనేది మనం వెయిట్ చేయాలి. బట్ అది ఏం భయపడలేదండి. అప్పటికి నాగ్సార్ గన్న పట్టుకొని ఎరా భయపడరా, నేనున్నాను, గన్న పట్టుకొని ఉన్నాను, నా గురించి మీరు ఎందుకు ఎలా థింక్ చేస్తున్నారు అని టైప్లో కూడా చూపించారు. అప్పటికే అడుగుతున్నారు గన్న పట్టుకున్నా మీరు ఎందుకు భయపడట్లేదు అని. తర్వాత ఆయనే అంటున్నారు తప్పు చేయకపోతే భయపడాల్సిన అంత అవసరం లేదని. కవర్ చేసుకుంటున్నారో లేకపోతే వాళ్ళు భయపడట్లేదు అని చెప్పేసి ఇది అంటున్నారో కూడా తెలియదు. అయితే స్టార్ట్ అయ్యిందండి. ఎవరు గ్రీన్ ఎవరు రెడ్ అనేది క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడ ఎవరు గ్రీన్ ఎవరు రెడ్ అని 2 బోర్డులు పెట్టి 3 చీఫ్స్ని అయితే నించోబెట్టారు. 3 చీఫ్స్ని నించోబెట్టేటప్పుడు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ టీం కింద వీళ్ళు మనకి నిఖిల్ టీం అయితే మనకు తెలుసు, వాళ్ళిద్దరూ ఉన్నా సరే ఇందులో చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ గేమ్లో బాగా నచ్చింది
వాళ్ళు పెర్ఫార్మెన్స్ అండి. ఎందుకంటే ఇద్దరు ఉన్నా సరే చాలా కష్టపడి ఆడారు, ఒకే కమ్యూనికేషన్లో ఉన్నారు, ఒక కోఆర్డినేషన్లో వెళ్ళారు. ఎవరు తప్పు చేసినా సరే చీఫ్ దాన్ని కరెక్ట్గా దండించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం అయితే జరిగింది. కొన్ని విషయాల్లో అవతల వాళ్ళతో తను మింగిల్ అయ్యే విషయాల్లో డౌన్ అయ్యాడే తప్ప కానీ యాజ్ పర్ చీఫ్గా అయితే తను డౌన్ అవ్వలేదు. ఎమోషనల్ వీక్ వేరు, పెర్ఫార్మెన్స్ వీక్ వేరు. పెర్ఫార్మెన్స్ అయితే పీక్ స్టేజ్లో ఉంది. యష్మిన్ అయితే నాకు సార్ అయితే క్లియర్ కట్గా అడిగారు, ఎవరిని గ్రీన్లో పెడతావు, ఎవరిని రెడ్లో పెడతావు, వాళ్ళ గురించి చెప్పు అని అంటే గ్రీన్లో పెట్టేసరికి అబ్బాయిని అయితే గ్రీన్లో పెట్టారు. గ్రీన్లో పెట్టేసేపటికి అబ్బాయి ఏం చేశాడు అని అంటే అబ్బాయి గేమ్ పరంగా చాలా అంటే చాలా టఫ్ ఇచ్చాడు. అన్ని విషయాల్లో కూడా చాలా అంటే ఒక పాయింట్లో చెప్పాలంటే అబ్బాయి తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అందరితోటి బాగానే ఆడుతూ వాళ్ళ గేమ్ పరంగా చాలా వరకు గేమ్స్లో తను విన్ అయ్యాడు. ఎస్పెషల్లీ సాక్స్ గేమ్స్లో అయితే మాత్రం సాక్స్ గేమ్లో తను చాలా బాగా ఆడాడు. ఆ ఉద్దేశంతో అయితే గ్రీన్ కలర్ అయితే ఇచ్చింది. అప్పటికి నాకు సార్ అడిగారు, మరి నువ్వు ఇతను గ్రీన్ అనుకుంటున్నావు, మరి విష్ణు ఏమనుకుంటుందో క్లారిటీ ఇవ్వాలిగా అని చెప్పేసి విష్ణు గురించి లేపేసరికి ఏమ్మా నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అక్కడ పడిపోలేదు, తను తోయడం వలన నేను పడిపోయాను అని చెప్పేసానంటే అప్పటికి అబ్బాయి అన్నాడు వీడియో చూపించు అని. అక్కడ వాలంటీర్గా పడ్డాడా, వాలంటీర్గా చేశాడా, ఇన్వాలంటీర్గా చేశాడా అనేది నాకు తెలియదు, కానీ తను తోయడం వల్ల నేను పడిపోయానంటే వీడియో చూపించారు. దానికి క్లారిటీ అయితే విష్ణుకి అయితే వచ్చింది. అప్పుడు విష్ణు కూడా ఓకే అని చెప్పేసి కూల్ అయ్యింది. తను అప్పుడు యాక్సెప్ట్ చేసింది అక్కడ మిస్టేక్ ఎవరిది ఏంటి అనేది. బట్ ఓకే, ఈ రకంగా వాళ్ళిద్దరిది టాపిక్ అయితే నాకు సార్ అక్కడ క్లోజ్ చేశారు. విష్ణు అడిగారు, విష్ణు అంటుంది తను బయాస్డ్గా ఆడుతున్నాడు, తన వాళ్ళ క్లెయిమ్ కోసమే ఆడుతున్నాడు, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు, రాంగ్ చేసినా సరే రైట్ అనే చెప్పేసాను అంటున్నాడు, నన్ను పుష్ చేశాడు అనే ఉద్దేశంతో అయితే విష్ణుప్రియ చెప్పింది. అప్పుడు వీడియో చూపించేసరికి తను యాక్సెప్ట్ చేసింది. అప్పటికి చెప్పాడు తను బయాస్డ్గా ఆడలేదు అనే టైప్లో ఆ వీడియో ద్వారా ప్రూవ్ అయ్యిందనమాట. పృథ్వీని తీసుకెళ్లి గ్రీన్లో పెట్టింది. ఎందుకు పృథ్వీ గ్రీన్ అని చెప్పేసి నాకు సార్ అడిగేటప్పుడు తను గేమ్స్ అన్నీ బాగా ఆడారు, కొన్ని గేమ్స్ బాగా ఆడాడు, టీమ్ లీడర్ చెప్పింది, చీఫ్ చెప్పింది క్లారిటీగా విన్నాడు, అన్ని విషయాల్లో ఉన్నాడు, ఎక్కడ గివప్ ఇవ్వలేదని అంటే అప్పుడు డైరెక్ట్గా చెప్పారు. మరి బ్యాక్స్ గేమ్లో ఎందుకు గివప్ ఇచ్చాడంటే ఇక్కడ చెస్ట్ మీద నాకు హెయిర్ ఎక్కువ ఉంది సార్, అది నేను తీసినా సరే నేనైతే గెలవను, అక్కడ నబీల్కి నాకు వేరియేషన్ ఉంది కాబట్టి నేను అక్కడ గివప్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి తను సంజయ్సి చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ మన పృథ్వీకి నాకు సార్ వార్నింగ్ అయితే ఇచ్చారు. షటప్ యువర్ మౌత్ అని కొన్ని వర్డ్స్లో పెట్టుకున్నారు. అది కరెక్ట్గా వ్యవహరించాలి. ఫకింగ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నావు, ఎఫ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, ఇది టీవీ షో అని ఆయన డైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చారు. లేదు అంటే నెక్స్ట్ గెట్ అవుట్ అనే పొజిషన్కి వచ్చే స్టేజ్లో ఉంటావు అన్నట్టుగా వార్నింగ్ అయితే ఇచ్చారు. బెటర్ అనిపించింది. తర్వాత ప్రేరణని రెడ్లో పెట్టింది. సంచాలక్గా తను నిర్ణయం సరిగా తీసుకోలేదు, కన్ఫ్యూజ్డ్ అయిపోతుంది అని అంటే నాకు సార్ అయితే చెప్పారు, కన్ఫ్యూజన్ అయిపోతుందా, మీరు అందరు కలిపి కన్ఫ్యూజ్ చేశారా, నిఖిల్ని అడుగుదాం పప్పు ఎవరు అని చెప్పేసి అంటే అప్పుడు నిఖిల్ చెప్పాడు పప్పు అంటే అది నువ్వు వాడిన వర్డే కదా అబ్బా, నేను వాడిన కాదని అంటే అవును సార్ అని చెప్పేసి అన్నాడు. నాకు సార్ కూడా దానికి క్లారిటీ ఇచ్చారు. సంచాలక్గా ఎవరు అంటే ఇప్పుడు మీ టీం గెలిచేస్తుంటే ఆ డ్యాన్సు అది ఎంత సర్కాస్టింగ్గా ఉందని చాలా గట్టిగా అయితే అడిగారు. ఇది ఆమెకి అడగాల్సిన మ్యాటరే చాలా అంటే చాలా అనిపించింది. సంచాలక్గా నువ్వు వ్యవహరించిన తీరు కరెక్టా కాదని ఎందుకు అడిగారంటే మనీ టాపిక్లో అక్కడ మ్యాటర్ ఏంటి అంటే వీళ్ళు ఫుడ్ టాస్క్ వచ్చేసరికి 9గా టీం విన్ అవ్వడానికి కారణం సీత. బట్ అక్కడ సీత గెలవడానికి కారణం నేనే అని చెప్పేసి యష్మి అయితే చెప్పింది. ఇది సొల్లు కబుర్లు చెప్పడం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఎంత ముసలి కన్నీళ్ళు అని నేను ఎందుకు అంటానంటే ముసలి కన్నీళ్ళ లేకపోతే ఇది కవరింగ్ కన్నీళ్ళ అని నాకు తెలియదు, కానీ మీరేమనుకుంటారు మీరే చూద్దాం. ఇక్కడ సీతని అక్కడికి వెళ్ళేటప్పుడు మణికంఠ చెప్పాడు, మణికంఠ అక్కడ అప్పటికి చెప్తున్నాడు నేను చెప్పాను కదా ఇది నేను చెప్పిన వర్డ్ 250 grams నియర్ బై ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని సీత అడిగింది. మణి కూడా అడగలేదు, సీత అడిగింది. అది వీడియో ద్వారా మనకి ప్రూవ్ అయింది. అప్పుడు తను సరిగా వ్యవహరించలేదని చెప్పేసి అన్నదనమాట. అక్కడ నేను
సంచాలక్గా అంటే అది తను అడగలేదని అన్నట్టుగానే మాట్లాడింది. వీడియో చూసాక మాట్లాడదాం అని చెప్పేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళి సోనియా దగ్గరికి వచ్చేసరికి సోనియాని రెడ్ దాంట్లో పెట్టింది. రెడ్ దాంట్లో పెట్టేటప్పుడు సోనియా ఏం గేమ్ ఆడింది? ఏమీ ఆడలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉందా అంటే పెద్దోడా చిన్నోడా అని చెప్పి సోఫా సెట్ల మీద కూర్చుంటుంది. నాకు సార్ కూడా అదే టాపిక్ మాట్లాడారు. యష్మి అన్నది గేమ్ పరంగా తనైతే నాకు పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు, అందుకే నేను రెడ్లో పెడుతున్నానంటే, నువ్వు విష్ణుప్రియ దాంట్లో నువ్వు చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. నువ్వు అంటే అందరూ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఉంటే మనకి ఆ మాట్లాడే ఛాన్సులు ఉండవు కదా, అంటే లేని వాళ్ళు అలాంటి మాటలు ఏంటి? ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే ఇంట్లో వాళ్ళు ఉంటే పట్టించుకునే వాళ్ళు కదా అన్నట్టుగా నువ్వు మాట్లాడు. ఆ పదం వాడడం కరెక్ట్ కాదు కదా అని నామినేషన్ టైంలో నువ్వు అది యూజ్ చేయడం కరెక్ట్ కాదు. చాలా దగ్గర నువ్వు నోరు జారుతున్నావు, నోరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, కంట్రోల్ లేదు అని చాలా గట్టిగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే మంచి కౌంటరే పడింది విష్ణుకి అయితే బాగా సపోర్టివ్గా అనిపించింది. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ గురించి బిగ్ బాస్కి వచ్చేటప్పుడు అందరితో హౌస్మేట్స్ అందరితో ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ అని చెప్పిన తర్వాత కూడా ఈ పాయింట్ మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు అన్నట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అని, స్ప్లిట్ అవ్వకూడదు కదా అన్నట్టు. తర్వాత నువ్వు ఇంకా నేను కొన్ని వీడియోస్ చూపించట్లేదు, డ్రెస్సింగ్ గురించి కానీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కానీ నువ్వు మాట్లాడే పద్ధతి కానీ తీరు కానీ ఏమాత్రం బాగాలేదు, నువ్వు మార్చుకుంటే బెటరు అన్నట్టుగా వార్నింగ్ అయితే ఇచ్చారు. తర్వాత శేఖర్ని రెడ్లో అయితే పెట్టింది. గేమ్ పరంగా డల్గా శేఖర్ని రెడ్లో పెట్టింది. ఎందుకు అంటే శేఖర్ గారు ఫస్ట్ వీక్లో చాలా ఎనర్జీగా ఉన్నారు, సెకండ్ వీక్లో గేమ్స్ అయితే ఆడుతున్నారు నాకు హ్యాపీ. కానీ ఫస్ట్ వీక్లో జోక్స్ వేయడం, చిల్లు మూడ్లో ఉండడం, అన్ని రకాలుగా అతను వేసే జోక్స్ కానీ ఏమన్నా నాకు ఇష్టం అంటే, అప్పుడు శేఖర్ గారికి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట, ఈ వారంలో డెలివరీ అవుతారు అనే టైంలో అతను హౌస్కి అయితే వచ్చేసారు. బట్ ఈరోజు ఆ విషయం తెలుసుకునేసరికి శేఖర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ బై మిస్టేకో లేకపోతే అది నాకు శేఖర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం అయితే నాకైతే ఇష్టం లేదు. నామినేషన్లో అతను ఈరోజు ఎలిమినేట్ అయిపోయాడు. రేపు మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఈరోజు శేఖర్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. బేబీ బాయ్ పుట్టిందని కంగ్రాచులేషన్ చెప్పారు. తను కూడా హ్యాపీ ఫీల్ ఉన్నాడు, ఆ మూడ్లో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాను నేనైతే చెప్పాడు. బిగ్ బాస్ వీడియో అయితే ప్లే అయిపోయింది. మీద అయితే మిస్టేక్ ఉంది అని క్లియర్ కట్గా వీడియో రూపంలో తెలిసింది. కానీ ఇక్కడ ముసలి కన్నీళ్ళు నేను ఎందుకు అన్నాను అంటే, అప్పటి వరకు వాళ్ళకి ఫుడ్ సెక్షన్లో అంటే మణికంఠ ఇన్ కేస్ ఆ గేమ్ గెలిచి ఉంటే ఆ గేమ్లో కూడా మణికంఠ వాళ్ళది విన్ను. నిజంగా చెప్తున్నా, మణికంఠ చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ కేసు ఆ గేమ్లో మణికంఠ గెలిచి ఉంటే ఫుడ్ నైనిక వాళ్ళకి రాగి జావాలను ఉడకబెట్టే ఐటమ్స్ వచ్చును, వీళ్ళకి మణికంఠ వాళ్ళకి 2 వాళ్ళ ట్రాలీలు ఏవైతే ఐటమ్స్ తెచ్చుకున్నారో ఐటమ్స్ అయితే వచ్చును. కానీ ఇక్కడ సంచాలక్గా ఆమె తీసుకున్న నిర్ణయం సరిగా లేదు. అది సమర్థించుకోవడానికి నేను 5గురు ఉన్నారు కదా, వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఇబ్బంది పడతారు అని నేను చాలా ఫీల్ అయ్యాను సార్. సో ఆ డిప్రెషన్లోనే నేను ఆ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. సంచాలక్గా నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోవాలా బ్యాడ్గా తీసుకోవాలా అది నా ఒపీనియన్ బట్టి ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడింది. కానీ చేసింది మిస్టేక్ అని చెప్పేసి నాకు సార్ చెప్పడం బట్టి ఆమె ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేసింది. ఏడ్ చేస్తుంది అనమాట, 5గురికి ఫుడ్ లేకపోతే ఏంటి అని. మరి అలాంటప్పుడు దొంగతనాలు స్టార్ట్ చేసింది ఎవరి టీమే అండి? దొంగతనం స్టార్ట్ చేసింది వాళ్ళ టీమే. ఆవిడే స్టార్ట్ చేసింది, చికెన్ ముక్కలు దొబ్బేసింది, ఇన్ని రకాలుగా వాళ్ళని హింస పెట్టడం అయితే పెట్టింది. మళ్ళీ ఏ రకంగా చెప్పాలి అంటే, నాకు మళ్ళీ సర్కాస్టిక్ బిహేవియర్ కూడా. అసలు నైనిక టీం గెలవకూడదు, ఆమె కంటే నైనిక టీం గెలవకూడదు, అంత వరస్ట్ బిహేవియర్ చేసింది. సో ఆమెని అడగడం ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇది తర్వాత ఎవరైతే నీకు బెస్ట్ పెర్ఫార్మర్ ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు చెప్పు అని అంటే, నీ టీం కాకుండా రిమైనింగ్ టీంలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్ అంటే నబీల్ బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పేసి గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చింది. అండ్ తను సాక్స్ టీంలో కానీ గేమ్స్లో కానీ అండ్ వ్యాక్స్ గేమ్లో కానీ 100% ఎఫర్ట్ పెట్టాడు. ఆ టీంలో ది బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించింది అని చెప్పేసి నబీల్కి అయితే గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చిందనమాట. ఇది ఇలా ఉంది. తర్వాత రెడ్ నేను పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే, నేను బాగోలేదు, నీ గురించి నేను చెప్తాను, నువ్వు వెయిట్ చేయని చెప్పేసి నాకు సార్ అయితే చెప్పారు. నైని టీం గ్రీన్లో నబీల్ని అయితే పెట్టింది. ఎందుకు అంటే గేమ్ పరంగా 100% తను బాగా ఆడాడు, చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చింది. ఎటువంటి కాంప్లిమెంట్స్ అంటే చిన్న వయసులో కూడా అంత బాగా మాట్లాడొచ్చా అనే టైప్లో నాకు అనిపించింది.
నబీల్ అన్ని రకాలుగా ఒక మైండ్ గేమ్లో కానీ వ్యాక్స్ విషయంలో కానీ సాక్స్ విషయంలో కానీ చాలా స్టేబుల్గా ఆడి టీంకి ఒక రకంగా చెప్పాలంటే 100% సపోర్ట్ అయితే ఇచ్చారు అని చెప్పేసి నైన్కి అయితే చెప్పింది. కానీ నువ్వే అనుకున్నది ఓకే, నబీల్ ఏమనుకున్నాడో తెలియాలి కదా అని చెప్పేసి నాగ్ సార్ అని అంటే నాకు టీమ్ లీడర్గా తను నాకు ఆ టైంలో సపోర్ట్ చేసి ఉంటే బాగుండు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదని అంటే నైని దానికి సంజయ్సి చెప్పుకొని అప్పటికే లోలో ఉన్నావు కదా, నేను వస్తే బాగోదేమో, నీకు కొంచెం స్పేస్ ఇస్తే బెటర్ అని చెప్పేసి నేను రాలేదు అని నైన్కి అయితే చెప్పింది. సేతనైతే గ్రీన్లో పెట్టింది. ఎందుకంటే ఫుడ్ టాస్క్లో తను పెట్టిన ఎఫర్ట్ అనేది చాలా అంటే చాలా, ఎందుకంటే ఆ ఫుడ్ టాస్క్లో తను పెట్టిన ఎఫర్ట్ వలన విష్ణుతో కానీ ప్రేరణతో కానీ రిమైనింగ్ ఇంత వాళ్ళతో కానీ మాటలైతే పడింది. తన గెలిచిన విన్నింగ్ స్పిరిట్ అయితే వాళ్ళకి ఇవ్వలేదు. సో అప్పటికి అన్ని పాయింట్స్ పడినా సరే సీతకైతే చాలా వరకు వీళ్ళందరూ పడే మాటలను కూడా సీత చాలా యాక్సెప్ట్ చేసింది. ఫుడ్ విషయంలో గట్టా అన్ని విషయాల్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. కానీ వాళ్ళ టీం లీడర్గా తను ఆమెను గుర్తించి గ్రీన్లో పెట్టి సీత లేకపోతే ఇన్ కేస్ మా 5 మెంబర్స్కి ఫుడ్ ఉండదు, సీత కానీ లేకపోతే మేము ఫుడ్ గెలిచేవాళ్ళం కాదు, మాకు ఆ రాగి మేము తినేవాళ్ళమి అనే టైప్లో నాకు కొంచెం అది ఎమోషనల్ అనిపించింది. నిజంగా సీత పెట్టిన ఎఫర్ట్ నిజంగా ఆ 5 డేస్కి వాళ్ళు ఫుడ్ తినారంటే ఒక సీత వల్లనే, సీత కారణం కాబట్టి సీతకి ఆ గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చింది. నాకు సార్ కూడా కిరాక్ ట్యాగులు అనేది ఆమెకైతే ఇచ్చారు. మణికంఠని బెస్ట్ పెర్ఫార్మర్గా సీత గుర్తించింది. విష్ణుప్రియని కూడా గ్రీన్లో పెట్టింది. ఒక లేడీ ఉమెన్ ఆ గేమ్లో ఎంత ఎఫర్ట్ పెట్టిందో మాకు తెలుసు సార్. సో విష్ణుప్రియని నేను గ్రీన్లో పెట్టాలనుకుంటున్నాను అన్నది. మీ టీం నుంచి ఎవరిని నువ్వు పెర్ఫార్మెన్స్గా సెలెక్ట్ చేయాలి రిమైనింగ్ టీంలు అంటే మణికంఠకి అయితే ఇచ్చాడు. మణికంఠకి ఇచ్చేటప్పుడు మణికంఠని గ్రీన్లోనైతే పెట్టింది. మణికంఠ బాగా ఆడుతున్నాడు, నాకు చాలా టఫ్ ఇస్తున్నాడు. ఒకప్పుడు ఉండే మైండ్ సెట్ కాదు మనది, చాలా ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నాడు, అందరికీ టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. నేను రాంగ్గా థింక్ చేస్తున్నానని నన్ను ప్రూవ్ చేశాడు, థ్యాంక్ యూ మనీ అని చెప్పేసి మణికంఠకి గ్రీన్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తను థింక్ చేసింది కూడా రాంగ్ అని తనకు తానుగా చెప్పుకోవడం అనేది నాకు నచ్చింది. ఈ వీడియో అయితే వచ్చిందో ఆ వీడియో వచ్చింది. వీడియోలో కూడా ఎవరిది రాంగ్ ఏంటి అనేది కూడా తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు నిఖిల్ గురించి చెప్పాల్సింది ఏంటి అంటే నిఖిల్ టీం గురించి కూడా చెప్పాలి. నిఖిల్ టీము ఉన్నది ఇద్దరే, కానీ చిరుత పులిలా ఆడారు. గేమ్ విషయంలో చాలా వరకు చాలా మంచి డెసిషన్స్ తీసుకొని ఎక్కడ అటు ఇటు తడబడకుండా అనేది వాళ్ళు ఆడుకున్నారు. ఒక చీఫ్గా అతను తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా సరైన టైంలో తీసుకొని గేమ్ని అయితే ముందుకు నడిపించాడు. ఉన్నది ఇద్దరైనా సరే 2,50,000 వాళ్ళిద్దరే గెలిచారు. అండ్ వాళ్ళు గెలిచిన మనీని ప్రైజ్ మనీలో యాడ్ చేసి ఇంక్రీజ్ చేశారు. మనీకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ గ్రీన్ కార్డులో అయితే వాళ్ళు చీఫ్ పెట్టుకున్నారు. అండ్ అతను కూడా గ్రీన్లోనైతే పెట్టారు నాగ్ సారు. సో నిఖిల్ని చీఫ్గా కంటిన్యూ చేస్తూ రిమైనింగ్ ఇద్దరు చీఫ్స్ని డిస్క్వాలిఫై అయితే చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నైనిక కొన్ని విషయాల్లో చీఫ్గా వ్యవహరించలేకపోయింది. ఇంకా యష్మి గురించి చెప్పాలంటే సైకోపాత్ అని నాకు ముందే తెలుసు. వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయడం కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ వీళ్ళందరికీ హౌస్ మేట్స్ అందరిలో చీఫ్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళందరూ అంటే వీళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి యాక్టివిటీ ఏరియాలోకి రిమైనింగ్ హౌస్మేట్స్ అందరినీ పంపించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి అంటే గ్రీను అండ్ బ్లాక్ అండ్ వైట్ లిక్విడ్స్ వేసి దాని ద్వారా మీరు మీ హౌస్మేట్ చీఫ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఇద్దరు చీఫ్సే ఉంటారు. ఈ ఇద్దరు చీఫ్స్లో ప్రజెంటు 3 చీఫ్స్ ఉన్న వాళ్ళు ఇద్దరే ఉంటారు. అందులో ఇద్దరు ఆల్రెడీ డిస్క్వాలిఫై అయిపోయారు. పర్మనెంట్ అంటే ప్రజెంటు చీఫ్గా నిఖిల్ని అయితే కంటిన్యూ చేశారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ చీఫ్గా అతన్ని కంటిన్యూ చేశారు. ఇక్కడ రిమైనింగ్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేసేటప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. ఎందుకు అంటే ఆ టైంలో నిర్ణయాలు తీసుకొని ఇన్కేస్ అంటే నిఖిల్ టీంలో నుంచి వెళ్ళిపోతే నిఖిల్కి
మనీ ఇన్ కేసు బయటికి వెళ్ళిపోతే నిఖిల్కి ఆడే అవకాశం ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ మనీకి మాత్రం నిఖిల్తో ఉండడం వల్ల ఇద్దరు గెలిచారు, ఇద్దరు వలన గెలిచారు, వాళ్ళిద్దరు బాగా ఆడారు. ఇన్ కేసు మనకంటే వేరే టీంలోకి వెళ్తే ఈ అప్రిషియేషన్స్ రావు, ఇంత గేమ్ ఆడే పెర్ఫార్మెన్స్ కూడా ఉండదు, అంటే గేమ్లోకి అన్నిట్లోకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. సోనియా లాగా సోఫా సెట్ మీద కూర్చొని బాతకాన్ని కొట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అందువలన నిఖిల్తో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ప్రతి గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది అండ్ విన్నింగ్ స్పిరిట్ వచ్చింది. ప్రతి ఒక్కరితో కూడా బాగా ఆడుతున్నాడని పెర్ఫార్మెన్స్ ట్యాగ్లైన్ వచ్చింది. ఇప్పుడు మణికంఠ వెళ్ళి నిఖిల్కి సారీ చెప్పడంలో తప్పే లేదు, ఎందుకంటే దొంగతనం విషయాల్లో తను దొంగతనం చేస్తానన్నా సరే చీఫ్ వద్దన్నారు. ఇన్ కేస్ చీఫ్ ఎంకరేజ్ చేసి ఉంటే ఈరోజు ఆ చీఫ్ కూడా ఉండేవాడే కాదు. కానీ మణికంఠ దొంగతనం చేసిన అన్నిటికీ కరెక్ట్ కాదు ఇలాంటి టైప్లో మోటివేషన్ ఇస్తూ గేమ్ విషయంలో ముందుకు వెళ్తూ ఆకలిని కూడా తట్టుకొని ఉంటూ ఒక రకంగా బెస్ట్ అనిపించింది. ది గ్రేట్ ఈ వీళ్ళ టీం అయితే మాత్రం. నెక్స్ట్ వీళ్ళందరినీ ఒక్కొక్కరు ఎవరినైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అంటే ఎక్కువ ఓటింగ్ అంటే వీళ్ళకి 2 లిక్విడ్స్ అయితే ఇచ్చారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి రిమైనింగ్ హౌస్ మేట్స్ రెండో చీఫ్ని ఎంచుకునే పద్ధతి అయితే ఉంటుంది. ఇందులో వైట్ ఎవరికైతే ఎక్కువ పడుతుందో, ఎవరైతే ఎక్కువ ఓటింగ్స్ వేస్తారో వాళ్ళు సెకండ్ చీఫ్గా వ్యవహరిస్తారు. నవీన్ని అభయ్ నవీన్ని సెకండ్ చీఫ్గా సెలెక్ట్ చేశారు హౌస్ మేట్స్ అందరూ కలిపి. వాళ్ళ నిర్ణయం ప్రకారంగా సెకండ్ హౌస్ మేట్ నవీన్. వీళ్ళిద్దరిని నైనీని యష్మిని కూడా పిలిపించి పెద్ద టీము యష్మి కాబట్టి యష్మి ద్వారా నవీన్కి దండ అయితే వేసి చీఫ్ పట్టానైతే ఇచ్చారు. నిఖిల్ తీసుకున్నారు. సో ఇక్కడతో ఈ గేమ్ అనేది ఈ ఎపిసోడ్ అనేది ముగిసింది. రిమైనింగ్ ఎపిసోడు రేపు స్టార్ట్ అవుతుంది. చీఫ్ వాళ్ళ క్లీన్ సెలక్షన్ అనేది రేపు జరుగుతుంది అనే టాస్క్ అయితే రేపు ఉంటుంది. ఇదండి ఈ గేమ్ యొక్క ఉద్దేశం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద నా వీడియోలో కామెంట్ కింద కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.